యేసుక్రీస్తు పవిత్ర నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనుదిన దైవవాక్య సందేశములోనికి మీ అందరికీ స్వాగతము. యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా కొనియాడుటకు, ఆధ్యాత్మికంగా జరుపుకొనుటకు తయారవుతున్నటువంటి ఈ యొక్క దినాల్లో తల్లి శ్రీ సభ ఈరోజు మన ఆధ్యాత్మిక ధ్యానంగా ఇస్తున్నటువంటి సువార్త భాగము మార్కు శుభవార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. ఈ యొక్క సువార్త భాగములో యేసు ప్రభువు తన స్వంత పట్టణమైనటువంటి నజరేతులో దేవాలయంలో తనకు ప్రజల నుండి ఎదురైనటువంటి అనుభవం గురించి మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభువు సువార్త పరిచర్యను ప్రారంభించిన తర్వాత వివిధ పట్టణాలకు, వివిధ ప్రాంతాలకు రకరకాలైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను బోధించారు. ఆ బోధించే సమయంలో తను గొప్ప అద్భుత కార్యాలను చేశారు. అద్భుత కార్యాలను చవి చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన పేరు ఆ ప్రాంతాలలో ఘనంగా మారుమ్రోగింది. అంత గొప్ప పేరును సంపాదించుకున్న తర్వాత తన సొంత పట్టణమైనటువంటి నజరేతుకు తిరిగి వచ్చి అలవాటు చొప్పున దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా బోధను ఆరంభించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు కూడా, తన సొంత పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఈయన యొక్క బోధనను ఆలకించిన తర్వాత ఆశ్చర్యపడ్డారు, గొప్పగా ప్రశంసించారు. ఈయనకు ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుండి లభించింది? ఈయన మన మరియమ్మ కుమారుడు కాదా? ఈయన తండ్రి యోసేపు మనకు పరిచయం లేడా? ఈయన అక్క చెల్లెళ్ళు, సోదరులు మనకు అందరూ తెలిసిన వాళ్ళే కదా. అటువంటి ఈయనకు అకస్మాత్తుగా ఇంత గొప్ప జ్ఞానము, ఇంత తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము యేసుక్రీస్తు నుండి తెలుసుకోవాల్సినటువంటి గొప్ప అంశం ఏంటంటే, యేసు ప్రభువు ఆ ప్రజల మధ్యలోనే పెరిగారు, ఆ ప్రజల మధ్యలోనే జీవించారు. కానీ ఆయన యొక్క జీవన శైలి వాళ్ళకంటే భిన్నంగా ఉండేది. వాళ్ళలో ఒకటిగా జీవించాడు, కానీ వాళ్ళ వలె జీవించలేదు. తను 30 సంవత్సరాలు కూడా దేవునికి లోబడి ధర్మశాస్త్రాన్ని పఠించి పాటించి తండ్రి చిత్తం కోసము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసము తనని తాను ఆధ్యాత్మికంగా తయారు చేసుకున్నాడు. అలా గొప్ప ప్రయత్నం తర్వాత ఎప్పుడైతే 31వ ఏట తన పరిచర్యను ప్రారంభించాడో తను గొప్ప అద్భుతాలను చేయగలిగాడు. ఎటువంటి ప్రజలైనా ఆయన సందేశాన్ని విని అర్థం చేసుకుని దేవుని యొక్క అనుభూతిని పొందగలిగే స్థాయికి దేవుడు ఆయన్ని లేవనెత్తాడు. అవును ప్రియమైన ప్రజలారా, మనమందరము క్రిస్మస్ పండుగను జరుపుకున్నటకు తయారవుతున్నటువంటి ఈ యొక్క దినాలలో మనం చేయాల్సిన ప్రార్థనల్లో ఇదే: ప్రభువా, మీరు నా హృదయంలో జన్మించండి, మీరు నాలో ఉండండి, నన్ను కూడా మీ వలె మార్చండి. పౌలు గారు సెలవిస్తున్నట్లుగా ఎప్పుడైతే దేవుని యొక్క అనుభవాన్ని పొందుకున్నాడో ఆయన ఈ విధంగా చాటి చెప్తున్నాడు, ఇక నుండి జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అవును ప్రియమైన ప్రజలారా, ఎప్పుడైతే మనము క్రీస్తును ధరిస్తామో, క్రీస్తు మనలో జీవిస్తాడో, క్రీస్తు వలె మనము జీవించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మాత్రమే మన మాటకు కానివ్వండి, మన ప్రవర్తనకు కానివ్వండి, మన పనులకు కానివ్వండి ఒక గొప్పతనం అనేది చేకూర్చబడుతుంది. అది దైవికంగా మారబడుతుంది. ప్రియమైన మిత్రులారా, ఈ క్రిస్మస్ సందేశము ఈరోజు మనకు తెలియజేసేది అదే. మనం కూడా యేసు ప్రభువు వలె ఆధ్యాత్మికంగా ఎదగాలంటే తండ్రి చిత్తానికి లోనై జీవించాలి. యేసు ప్రభువుని గురించి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన అందరిది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఉంటున్నా, ఎక్కడ జీవిస్తున్నా ప్రజలందరూ మనలో దేవుని యొక్క వెలుగును చూడగలగాలి. మనము దేవునికి సాక్షులుగా మారాలి. అప్పుడే ఈ యొక్క క్రిస్మస్ పండుగకి నిజమైన అర్థాన్ని మనం అందరము చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క సువార్త భాగంలో దేవుడు మనకు ఈరోజు తెలియజేసిన విధంగా మనం కూడా ప్రజలు ఆశ్చర్యపడేలా దేవుని యొక్క సువిశేషాన్ని అందించగలగాలంటే, ప్రజలందరూ దేవుని వైపు ఆకర్షితులు కావాలంటే మన యొక్క జీవన శైలి, మన యొక్క జీవన పద్ధతులు, మన మాటలు, మన ప్రవర్తనలన్నీ కూడా దైవికంగా మార్చబడాలి. దేవునికి మనం లోబడి జీవించినప్పుడు మాత్రమే
దేవుని చిత్తానుసారంగా మనము నడిచినప్పుడు మాత్రమే, క్రీస్తును మనలో పూర్తిగా ధరించినప్పుడు మాత్రమే, క్రీస్తు మనలో మరల పుట్టినప్పుడు మాత్రమే ఇవన్నీ సంభవించగలుగుతాయి. కాబట్టి మనం దేవుని ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ క్రిస్మస్ పండుగ కోసము నన్ను నేను తయారు చేసుకుంటున్నాను. నాలో ఉన్నటువంటి పాత పాపపు స్వభావాన్ని నాలో నుండి తొలగించి మీరు నాలో జన్మించండి, నాలో జీవించండి. తద్వారా నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మీ గురించి ఇతరులకు తెలియజేసినా వాళ్ళందరూ కూడా మీ గురించి గొప్పగా తెలుసుకొని మీ వైపు ఆకర్షితులయ్యి మీ మార్గంలో నడుచులాగున నన్ను మీ యొక్క చేతిలో పనిముట్టులాగా వాడుకోమని మనమందరం ప్రార్థించుకుందాము. ఈ క్రిస్మస్ పండుగ నాడు ఈ యొక్క గొప్ప అనుగ్రహము, ఈ ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మనందరినీ ధారాళంగా దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.